హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో సెన్సిబుల్ వెబ్సైట్లో మనం ఏ విధంగా అయితే ఓపెన్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ అనేది చార్ట్స్లో ఏ విధంగా అప్లై చేసి ట్రేడింగ్ అయితే చేయొచ్చు, ఆప్షన్ ట్రేడింగ్ అనేది సో కొంచెం బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. సో సెన్సిబుల్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి లైవ్లో ఏ విధంగా పుట్ సైడ్ ఉన్నారా కాల్ సైడ్ ఉన్నారా అని చెప్పేసి సో ఈ ఇండికేటర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియో చేస్తే మీకు వెంటనే రిసీవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ sensible.com అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు మీకు జీరోదా, ఏంజల్ వన్, సో ఐసిఐసి డైరెక్ట్ ఈ విధంగా మీకు అకౌంట్స్ ఉంటే 5 పైసా వీటితో అయితే మీరు లాగిన్ అవ్వండి. లేదు అంటే వీటితో మీరు రియల్ ట్రేడ్స్ అయితే చేయొచ్చు. అండ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే కనుక సో రియల్ ట్రేడ్స్ అయితే చేయడానికి ఉంటుంది అనమాట. ఓకే, నేను జీరోదా అకౌంట్తో అయితే లాగిన్ అవ్వడం జరిగింది, ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రేడ్ అనాలిసిస్ అని ఉంది. సో వీటిలో మనకి కొత్తగా యాడ్ చేశారనమాట, ఇది వాచ్ లిస్ట్ న్యూ అని చెప్పేసి. దీనిపై అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసిన తర్వాత మీకు సింపుల్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాక్ కానీ ఏదైనా యాడ్ చేసుకోమని మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు స్టాక్ యాడ్ చేసుకోవచ్చు, ఇండెక్స్ ఉంటుంది కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ ఇన్స్ట్రుమెంట్ మనకి స్టాక్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే మండే మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో నేను మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూస్డే వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ కాబట్టి ఫిన్ నిఫ్టీ ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. సో నెంబర్ వైజ్ అనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేస్తాను. అండ్ దెన్ నిఫ్టీ యాడ్ చేస్తాను. తర్వాత మనకి సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్ కూడా ఈ విధంగా అయితే యాడ్ చేద్దాం. సో యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట ఈ వాచ్ లిస్ట్లో. సో పద్దాక మనం వచ్చి ఇక్కడ అనాలిసిస్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ చైన్కి వెళ్ళి సో ఇక్కడ మనకు ఉంటుంది కదా, ఇక్కడ చార్ట్ చూపిస్తుంది, దీన్ని ఓపెన్ చేసే కన్నా ఓకే సో జస్ట్ డైరెక్ట్గా వాచ్ లిస్ట్లోకి వచ్చి మీకు డే వైజ్ ఉంటుంది కదా. సో ఫర్ సపోజ్ ఇక్కడైతే మనకు చూస్తున్నట్లయితే నిఫ్టీ ఉంది కదా, సో నిఫ్టీ అయితే ఓపెన్ చేద్దాం. సో ఈరోజు థర్స్డే కాబట్టి నిఫ్టీ చార్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే చూపిస్తుంది. సో చార్ట్ అనేది ఫుల్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. సో విత్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా యాడ్ అయింది ఇక్కడ చూడండి, ఓఐ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇది న్యూ కొత్తది అనమాట. సో యాడ్ అయిపోతుంది అనమాట ఈజీగా. సో మీరు సింపుల్గా 5 minutes పెట్టండి ఆర్ 15 minutes, ఈ విధంగా మీకు చూపిస్తుంది. చార్ట్ అనేది కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఓఐ ప్రొఫైల్పై క్లిక్ చేసినట్లయితే యాడ్ అవుతుంది. ఓకే, మనకి ఎక్కువ ఎక్కడ రెసిస్టెన్సీ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది అనేసి ఈ సెల్లర్స్ వల్ల మనకు తెలుస్తుంది అనమాట. యాజ్ ఆప్షన్ బయర్గా ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసేసుకుని సింపుల్గా అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్తో ఈజీగా అయితే మనం ట్రేడ్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే, ఈ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ ఎక్స్పైరీ అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ అయితే పెట్టుకోండి. ఓకే, సో అలా ఎందుకు అంటే సో మనకి కొంచెం క్లారిటీగా ఉంటుందన్నమాట. ఓకే, కరెంట్ ఎక్స్పైరీ పెట్టుకున్నా ఆర్ నెక్స్ట్ ఎక్స్పైరీ పెట్టుకున్నా కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. సో ఈ 2 ఎక్స్పైరీస్ పెట్టుకుని అప్లై చేశాను. సో అప్లై చేస్తే సో ప్రజెంట్ మార్కెట్ అనేది మార్నింగ్ అయితే సో చూసుకోవచ్చు పైకి వెళ్ళిన తర్వాత ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో మార్కెట్ అనేది స్లో అండ్ స్టడీగా అయితే రావడం జరిగింది అనమాట. సో స్టార్టింగ్ మార్కెట్ ఓపెన్ అయిన స్టార్టింగ్లో 25,000 అని చెప్పి 25,000 ఇక్కడ ఉంది కదా. సో ఇది మనకి పుట్ ఓఐ అయితే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కాల్ ఓఐ ఉంది, అంటే మార్కెట్ పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా పడింది. సో ఫాస్ట్ మూమెంటం అయితే రాలేదు. సిన్స్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనకి స్లో అండ్ స్టడీగానే పడింది. సో ఎక్స్పైరీ టైంలో మనం ఇందమని తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మనకి కాల్ ఓఐ కానీ పుట్ ఓఐ కానీ సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మీరు ఏంటి అంటే ఇందామని తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే
25,000 నుంచి మనకి మార్కెట్ కిందకి పడుతుంది అనుకుంటే మనం 25,100 లేదా 25,200 PE అనేది బై చేయాలి ఎక్స్పైరీ రోజున. ఓకే, ఈ కరెంట్ ఎక్స్పైరీ రోజున. సో ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి సో మనం ఏం చేస్తాం, కిందకి పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటి అండి మీకు చూపిస్తాను చూడండి. సో సింపుల్గా 25,200 అనేది యాడ్ చేస్తే కనుక PE చూసారు కదా, August 1 PE అనేది యాడ్ చేస్తే మనకి సిన్స్ మార్నింగ్ నుంచి చూసుకోవచ్చు. సో వితౌట్ స్టాప్ లాస్ మనకి పైకే వెళ్ళింది మార్కెట్. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇండెక్స్లో ఏ విధంగా పర్ఫామ్ చేసిందో సో అదే విధంగా మనకి పర్ఫామ్ చేస్తుంది అనమాట. హీరో టు జీరో కాల్స్కి చూడకుండా అంటే మనీ మొత్తం పోగొట్టుకోకుండా సో ఇందా మనీ తీసుకుంటే కనుక సో చూడండి అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చింది. సో ఎంత ఇచ్చింది చూసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ నుంచి సో ఆల్మోస్ట్ మనకి నియర్ టు 90 పాయింట్స్ అయితే ఇచ్చిందనమాట నిఫ్టీలో. ఓకే, సో చార్ట్ అయితే చూడండి చాలా స్లోగా పడింది. అదే OTM తీసుకుంటే మన ప్రీమియం అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే పడిపోతుంది. పుట్ సైడ్ మనం తీసుకున్నా సరే. సో ఒకవేళ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో 24,900 తీసుకున్నాం అనుకోండి. ఓకే, 24,900 PE సో తీసుకున్నాం అనుకోండి. ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి. సో మార్కెట్ అనేది స్లో అండ్ స్టడీగా కిందకి పడిపోయింది. సో చూసారు కదా ఎంత షార్ప్ ఫాల్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో మార్కెట్ అనేది కిందకి పడుతుంది ఇక్కడ చూస్తే. ఓకే, మన ప్రీమియం అనేది కిందకే పడిపోయింది. సో మనం ఇక్కడ ఎంటర్ అయినా మనం ఆల్మోస్ట్ లాస్లోనే ఉంటాం. సో ఎక్స్పైరీ రోజు మనకి ఈ విధంగా పర్ఫామ్ చేస్తుంది అని తెలిసినప్పుడు సో ఈ విధంగానే పర్ఫామ్ చేస్తుందని ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్, బికాస్ ఆఫ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటే సో ఫైట్ అవుతుందని అర్థం, అంటే పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది అని అర్థం అనమాట. ఇక్కడ చూస్తే ఇప్పుడు హెవీ ఉంది ఇక్కడ, అంటే కాల్ OI అయితే ఎక్కువ ఉంది, పుట్ OI తక్కువ ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది, మార్కెట్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ విధంగా మనకు చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. కిందకి పడితే మనకి మార్కెట్ అనేది పుట్ సైడ్ ఎక్కువ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా అయితే జంప్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా పడినా ఇక్కడ నుంచి కొంచెం మూమెంటం జంప్ అవుతుంది. సో దట్స్ వై మీరు ఏం చేస్తారంటే ఇందామని సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పైరీ రోజున. ఓకే, సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, ట్రేడ్ చేయడానికి కొంచెం ప్రాఫిటబుల్గా ఉంటాం. మార్కెట్ ఈ విధంగా పడినా మనకి ఈ విధంగానే ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి PE సైడ్. ఓకే, ఇందమని తీసుకుంటే. సో ఇది నా అడ్వైస్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ విధంగా అయితే OI ప్రొఫైల్ అనేది యాడ్ చేసేసి సింపుల్గా అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఇండికేటర్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నిఫ్టీ, మీకు నిఫ్టీ చార్ట్ కూడా చూపిస్తాను. సో ఎవ్రీథింగ్ కూడా ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ట్యాబ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ట్యాబ్ అనేది ఓపెన్ చేసేసుకోండి. సో ఎవ్రీ ట్యాబ్లో కూడా మీరు సింపుల్గా ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ జస్ట్ కరెంట్ ఎక్స్పైరీ అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే అలాగే అప్లై చేస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఏదైనా స్ట్రాటజీ ఉంటుంది కదా, ఇండికేటర్స్లోకి రండి. మీకు ఇక్కడ చాలా రకాల ఇండికేటర్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఆ స్ట్రాటజీ మీకు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈవెన్. సో మై ఫేవరెట్ వచ్చేసరికి వాల్యూమ్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ అయితే యాడ్ అవ్వదు. సో ఇండెక్సెస్లో మనకి వాల్యూమ్ యాడ్ అవ్వదు అనమాట. చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ ఇండికేటర్లో అయితే వాల్యూమ్ అనేది యాడ్ అవ్వదు అసలు. ఓకే, నిఫ్టీ ఫ్యూచర్స్ తీసుకుంటే మీకు యాడ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ తీసుకున్నాం. ఓకే, నిఫ్టీ ఫ్యూచర్ అనేది తీసుకున్నాం. ఓకే, నిఫ్టీ ఫ్యూచర్ అనేది తీసుకుంటే వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది ఫ్యూచర్స్ కాబట్టి. ఓకే, ఇండెక్స్లో మనకి వాల్యూమ్ అయితే యాడ్ అవ్వదు, ట్రేడింగ్ వ్యూలో మాత్రమే వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా. అండ్ నిఫ్టీలో అయితే ఈ విధంగా జస్ట్ మీరు ఫ్యూచర్స్లో ఫ్యూచర్ చార్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్ చార్ట్లో కూడా మీకు చూపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఇండికేటర్ అనేది. సో ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఈ వీడియో కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.